నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో గల ఎస్సీ కాలనీలో గత కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా శిథిలావస్థకు చేరిన గృహాలను బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. సందర్భంగా ఆయన వారికి ఇంటిపై కప్పుకోవటానికి తన వంతు సహాయంగా టార్పలిన్ కవర్స్ అందజేశారు. సందర్భంగా కోనేరు శశాంక్ మాట్లాడుతూ వర్షాకాలంలో శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వరద బాధితులకు తక్షణ సహాయం అందించాలని అన్నారు. లేని ఎడల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు పార్వతీమురళి, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ఉపాధ్యక్షులు కృష్ణంరాజు, బేగర్ వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శులు ఏముల గజేందర్, వడ్ల సాయినాథ్, బీజవయ్య మండల అధ్యక్షులు కుమ్మరి గణేష్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు బేగరి శివప్రసాద్, బేగరి సాయి కుమార్, మండల కార్యదర్శి ధర్మవరం వెంకటేష్, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇదంతా చూడండి ఒక్కసారి లోపల చూడండి, ఇక్కడ చూడండి అసలు ఎంత దారుణంగా ఉన్నదో. పడతారు, జాగ్రత్త జాగ్రత్త, పడతారు మొత్తం బురదనే పైన తీసుకోండి. చూడండి వచ్చిందాకంటే ఏదో ఒకటి అన్నతో నీకు శాంక్షన్ అయ్యేదాకా అధికారుల నుంచి ఇల్లు శాంక్షన్ అయ్యేదాకా ఇగో పట్ట తీసుకొచ్చిన పైన కప్పించుకో, నీళ్లు పడకుండా ఉంటాయి. సీరియస్ సీరియస్ ఇది కూడా ధర చేయాలి కదా. అమ్మ ఇటు చూడు. ఇప్పుడు మీ ఇల్లు పరిస్థితి చూసారన్నా, అక్కడనే పండుకుంటున్నారు. ఏమన్నా పైనుంచి ఆ మొత్తం కప్పు ఇరిగిపోయి కింద పడితే ఎవరన్నా రెస్పాన్సిబిలిటీ దీనికి? ప్రభుత్వ అధికారులు వచ్చిండ్రంట, చూసిండ్రు, వెళ్ళిపోయినరు. వాళ్ళు ఇంతవరకు వీళ్ళ దగ్గరకు వచ్చింది లేదు, వీళ్ళ కోసం ఏమి చేసింది లేదు. ఒక్కసారి దీంట్లో ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు ఒక్కసారి ఇక్కడికి వచ్చి వీళ్ళ పరిస్థితిని చూసి వీళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పి కోరుకుంటున్నా అన్న. చేయని పక్షాన బీజేపీ పార్టీ తరఫున కోనేరు శశాంక్ అనే నేను వీళ్ళని తీసుకొని ధర్నాకి కూర్చోవడం జరుగుతుందన్న. ఇంకోటన్నా, ఇక్కడ అధికారులు వచ్చి అందరికీ ఇల్లులో నీళ్లు వస్తే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినామన్నారు. మరి ఇక్కడ ఎక్కడన్నా పునరావాస కేంద్రాలు నాకేం కనిపించకొచ్చినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమేమో 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నది, వీళ్ళేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో వచ్చి ఇందిరమ్మ పథకాలు అన్నాయి. మరి ఎక్కడన్నా ఇక్కడ వీళ్ళకి డబుల్ బెడ్రూమ్లు అయ్యి లేకుంటే ఇందిరమ్మ ఇల్లులు అయ్యన్నా, మరి వీళ్ళు ఎక్కడున్నారన్నా? ఇట్లాంటి ఇళ్ళలో అన్నా ఉంచేది వీళ్ళని. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.